హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ స్పర్శ్ నుంచి దుఃఖ అధికార్ ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో 9th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడొచ్చు. అలాగే దుఃఖ అధికార్ లెసన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు చూడండి. సో అయితే ఫస్ట్ మనము మౌఖిక్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. కిసి వ్యక్తికి పోషాక్ కో దేఖ్కర్ హమే క్యా పతా చల్తా హై. సో ఎవరైనా ఒక వ్యక్తి యొక్క అటైర్, తన వేషధారణ, తన దుస్తులని చూసి మనకేం తెలుస్తుంది? జబ్ హమ్ కిసి వ్యక్తి కే వస్త్రోం కో దేఖ్తే హై తబ్ హమే ఉస్ వ్యక్తి కే వర్గ యా శ్రేణి కా పతా చల్ జాతా హై. అయితే ఎవరైనా ఎదుటి వ్యక్తులు వేసుకున్నటువంటి దుస్తులను చూసినప్పుడు అంటే వాళ్ళు ఏ స్థాయికి చెందిన వాళ్ళు, అంటే బాగా సంపన్న కుటుంబానికి చెందిన వాళ్ళ, పేదవాళ్ళ, సో ఇలాగా ఏ వర్గానికి చెందిన వాళ్ళు అనేది మనకి తెలిసిపోతుంది. ఖర్బూజే బేచనే వాली స్త్రీ కే కోయి ఖర్బూజే క్యో నహీ ఖరీద్ రహా థా. అయితే ఈ మస్క్ మెలన్స్, ఆ కిర్నీలు అమ్మేటువంటి ఆవిడ దగ్గర ఎవరూ కూడా ఆ పండ్లని ఎందుకు కొనడం లేదు? ఖర్బూజే బేచనే వాली స్త్రీ కే ఘర్ మే సూతక్ థా, इसलिए लोग उससे घृणा कर रहे थे और उसकी छुई वस्तुएं नहीं खरीद रहे थे. అయితే ఆ ఖర్బూజాలు అమ్మేటువంటి, అంటే ఆ మస్క్ మెలన్స్ అమ్మేటువంటి ఆ స్త్రీ వాళ్ళ ఇంట్లో సూతక్ అంటే ఏంటి అంటే అంటు అనమాట. అంటే ఈ కుటుంబంలో ఎవరైనా కుటుంబీకులు చనిపోతే ఒక 13 daysకి అట్లాగా కరమంత్రం లాగా చేస్తారు కదా, సో అది అలా అంటు అనమాట వాళ్ళు. సో కాబట్టి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన ఆవిడ కదా, కాబట్టి తన దగ్గర అవి కొంటే వాళ్ళకు కూడా అది అంటుకుంటుందేమో అన్నట్లుగా, అంటే వాళ్ళ సాంప్రదాయం భ్రష్ట్ అయిపోతుంది అన్నట్లుగా వాళ్ళు కొనడం లేదు. ఓ స్త్రీకో దేఖ్కర్ లేఖక్కో కేసా లగా. ఆ స్త్రీని చూసినప్పుడు, ఆవిడని చూసినప్పుడు లేఖక్కి ఎలా అనిపించింది, రైటర్కి ఎలా అనిపించింది? ఓ స్త్రీకో దేఖ్కర్ లేఖక్ కా హృదయ వ్యథా సే భర్ ఉఠా ఔర్ వహ్ ఉస్కే దుఃఖ్ కో జాన్నే కే లియే బేచైన్ హో గయా. అయితే ఆవిడ అలా కూర్చుని ఏడుస్తూ ఉంటే అది చూసి ఈయన మనసు చాలా బాధపడింది అనమాట. ఎందుకు ఏడుస్తుంది పాపం, రోడ్డు మీద కూర్చొని ఒక స్త్రీ అలా కూర్చొని ఏడుస్తూ ఉందే, ఏమైంది ఆవిడకి అని తెలుసుకోవాలి అన్న తపన కలిగింది. ఓ స్త్రీకే లడ్కేకి మృత్యుకా క్యా కారణ్ థా. అయితే ఆవిడ యొక్క కొడుకు, అక్కడ కూర్చున్నటువంటి ఆ స్త్రీ యొక్క కుమారుడు ఎలా మరణించాడు, ఎలా చనిపోయాడు? उस स्त्री के बेटे की मृत्यु का कारण सांप के द्वारा डसा जाना था. जब वह खरबूजे के खेत में मेड़ पर जा रहा था तभी किसी विषधर सांप ने उसे डस लिया. అయితే ఆ స్త్రీ యొక్క కొడుకు ఎలా చనిపోయాడు అంటే పాము కాటుకి గురై చనిపోయాడు. డసా జానాథా అంటే కాటు వేయడం వల్ల, పాము కాటు వేయడం వల్ల చనిపోయాడు. ఆయన మస్క్ మెలన్స్ కొనడానికి, వాళ్ళ కొడుకు ఆ మస్క్ మెలన్స్ని కొయ్యడానికి పొలంలోకి వెళ్ళాడనమాట, తోటలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ గట్టు మీద నడిచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక విషపూరితమైనటువంటి పాము ఆ గట్టు దగ్గర పడుకుని ఉంటుందన్నమాట. దాన్ని చూసుకోకుండా ఈయన తొక్కేయడం వల్ల అది వెంటనే ఆయన్ని కాటు వేస్తుంది, తను చనిపోయాడనమాట. బుఢియాకో కోయి భీ ఉధార్ క్యో నహీ దేతా. ఆ ముసలావిడకి ఎవరు ఎందుకు అప్పివ్వడం లేదు, అరువివ్వడం లేదు? బుఢియా కే ఘర్ కా ఏకమాత్ర కమానే వాలా సదస్య अब इस संसार में नहीं था, इसलिए उसे कोई भी उधार नहीं दे रहा था. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సంపాదించేటువంటి, అలాగే మగవాళ్ళు ఇంకెవరు లేరు కదా, పెద్దవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు. ఈవిడ చూస్తే ముసలావిడ, ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోయాడు. సో ఇక భూమి మీద ఇంకెవరూ లేరు సంపాదించి పెట్టేవాళ్ళు, తెచ్చిచ్చేవాళ్ళు. ఏం చూసి అప్పిస్తారు మరి? ఈ ముసలావిడికి రేపో మాపో ఏదైనా అయిపోతుంది, అప్పు తీర్చేది ఎవరు? కాబట్టి ఆవిడికి ఎవరు అప్పివ్వడం లేదనమాట. నెక్స్ట్ లిఖిత్కి సంబంధించి చూడండి. మనుష్యకే జీవన్ మే పోషాక్ కా క్యా మహత్వ హై. అయితే ఒక మనిషి జీవితంలో ఈ దుస్తుల యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటి? మనుష్యకే జీవన్ మే పోషాక్ కా బడా మహత్వ హై. పోషాక్ దేఖ్కర్ హీ లోగ్ ఆప్సీ వ్యవహార్ और संबंध बनाते हैं. यही पोशाक समाज में मनुष्य का अधिकार और दर्जा निश्चित करती है. वह उसके लिए अनेक बंद दरवाजे खोल देती है. సో మనిషి జీవితంలో ఈ దుస్తులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఈ దుస్తుల్ని చూసే మనుషులు ఎదుటి వాళ్లతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. అంటే వాళ్ళతో మాట్లాడే మాట తీరు కానివ్వండి, వాళ్ళని ట్రీట్ చేసే విధానం కానివ్వండి, వాళ్ళ స్టేటస్ కానివ్వండి, అవన్నీ కూడా దుస్తుల్ని బట్టే డిసైడ్ చేస్తారు ఈ రోజుల్లో మనుషులు. సో ఆ దుస్తులు అనేవి ఎన్నో మూసుకుపోయినటువంటి తలుపుల్ని తెరుస్తాయి మనకి సమాజంలో.
పోషాక్ హమారే లియే కబ్ బంధన్ और అడచన్ బన్ జాతీ హై. ఈ దుస్తులు అనేవి ఎప్పుడు మనకి అడ్డంకిగా మారుతాయి, అవరోధాలుగా నిలుస్తాయి. పోషాక్ हमारे लिए बंधन और अड़चन तब बन जाती है जब हम अपने से कम दर्जे वाले व्यक्ति के साथ उसके दुख बांटने की इच्छा रखते हैं, लेकिन अपनी पोशाक के कारण उससे बात करने में संकोच करते हैं और उसके साथ सहानुभूति तक प्रकट नहीं कर पाते. సో ఈ మన దుస్తులు అనేవి మనకి ఎప్పుడు అడ్డంకిగా మారుతాయి, ఎప్పుడు మనల్ని అవరోధాలుగా మనల్ని అడ్డుకుంటాయి అంటే మనకంటే తక్కువ స్థాయి వాళ్లతో మనం కూర్చోవాలి అనుకున్నప్పుడు, కూర్చొని వాళ్ళ బాధని మనం మనతో పంచుకోవాలి అనుకున్నప్పుడు మనల్ని వాపేస్తాయి. అంటే మన స్టేటస్ని మనకి గుర్తు చేస్తాయి. అంటే వాళ్ళ పట్ల మనం కనీసం సహానుభూతి చూపించి ఏమైంది అని మనం కన్సర్న్ చేసేటువంటి వీలుని కూడా మనకు కల్పించవన్నమాట. లేఖకు స్త్రీకే రోనే కా కారణ్ క్యూ నహీ జాన్ పాయా. అయితే మన రచయిత ఆ స్త్రీ యొక్క బాధకి కారణం ఏంటి, ఎందుకు ఏడుస్తుంది ఆవిడ అని ఎందుకు తెలుసుకోలేకపోయాడు. లేఖకు స్త్రీకే రోనే కా కారణ్ జాననా చాహతా థా, లేకిన్ उसकी पोशाक ही उसके लिए अड़चन बन गई, इसलिए वह उस स्त्री के रोने का कारण नहीं जान पाया. సో తనకి ఎంతో తెలుసుకో అంటే ఒక ఆడ మనిషి, ఒక స్త్రీ వచ్చి రోడ్డు మీద కూర్చొని అలా ఏడుస్తూ ఉంటే అయ్యో ఎందుకు ఏడుస్తుంది ఆవిడ పాపం, పోయి అడుగుదామని ఈయనకి కుతూహలంగా ఉంది. కానీ తను వేసుకున్నటువంటి దుస్తులు తనను ఆపేస్తున్నాయి. ఏంటి, రోడ్డు మీద కూర్చున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి అడుగుతావా అన్నట్లుగా అవి అవరోధాలుగా అడ్డంకులుగా మారిపోయి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళలేక తను కనుక్కోలేకపోయాడు ఎందుకు ఏడుస్తుంది ఆవిడ అనేసి. తనని డైరెక్ట్గా అడగలేకపోయాడు. భగవానా అప్నే పరివార్ కా నిర్వాహ कैसे करता था. భగవానా తన కుటుంబాన్ని ఎలా పోషించేవాడు. భగవానా शहर के पास 1.5 बीघा जमीन में खरबूजे उगाया करता था. उन खरबूजों को बाजार में रोज बेचता था. इस प्रकार परिश्रम करके वह अपने परिवार का निर्वाह करता था. से बात करने और उसकी बात समझने वाला उस घर में नहीं रहा. సో భగవానా ఎలా చనిపోయాడు అని భగవానా తన ఇంటిని ఎలా పోషించేవాడు. సో భగవానాకి ఊరికి దూరంగా కొంచెం భూమి ఉండేదనమాట. అంటే ఆ భూమిలో ఏం చేసేవాడు, ఆ పండ్లని పండించి అక్కడి నుంచి కోసి తీసుకొచ్చి రోజు మార్కెట్లో కూర్చొని అమ్మేవాడు అనమాట. ఈ విధంగా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. लड़के की मृत्यु के दूसरे ही दिन बुढ़िया खरबूजे बेचने क्यों चल पड़ी. అయితే కొడుకు చనిపోయిన రెండవ రోజే ఆ ముసలావిడ పండ్లను తీసుకొని బజార్లో ఎందుకు కూర్చుంది, పండ్లమ్మడానికి బజార్కి ఎందుకు వెళ్ళిపోయింది. बुढ़िया बहुत गरीब थी. लड़के की मृत्यु हो जाने पर घर में जो कुछ अनाज था वह सब कुछ उसे विदा करने में चला गया. बुढ़िया के पोता पोती भूख से रो रहे थे. बहू को तेज बुखार था. कोई उसे उधार भी नहीं दे रहा था, कोई चारा भी न था. इन्हीं सब कारणों से वह दूसरे ही दिन खरबूजे बेचने निकल पड़ी. అయితే ఆవిడ చాలా పేద కుటుంబానికి చెందింది. కొడుకు చనిపోయాడు, ఇంట్లో ఏం లేదనమాట. సో ఇంకా చనిపోయిన తర్వాత చేయాల్సినటువంటి ఆ కార్యక్రమాలకి కావలసినటువంటి వస్తువులు తేవడానికి వీటికి ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టేశారు వాళ్ళు. ఇంకేం లేవు ఇంట్లో. పోతా పోతి మనవడు మనవరాళ్ళు అక్కడ వాళ్ళిద్దరూ చిన్న పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉన్నారు. కోడలికి చూస్తే తీవ్రమైనటువంటి జ్వరంతో పడిపోయింది. అప్పిచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా ఆవిడ ఏం చేయాలో పాలుపోక ఏం చేసింది, ఇంకా ఎలా అయితే అలా అవుతుంది, ఎలాగో అలా బిడ్డల్ని బతికించుకోవాలి, కొడుకు లేకపోతే కోడల్ని కనీసం మందులన్నా తీసుకొచ్చి ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో ఆవిడ అంత బాధని దిగమింగుకొని రెండవ రోజే ఆ పండ్లను తీసుకొని బజార్కి వెళ్ళిందనమాట అమ్ముకోవడానికి. बुढ़िया के दुख को देखकर लेखक को अपने पड़ोस की सम्भ्रात महिला की याद क्यों आई. అయితే ఆ ముసలావిడిని చూసినప్పుడు రచయితకి తన నైబర్ అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఇలాగే కొడుకు మరణించడం వల్ల బాధతో ఉన్నటువంటి ఒక స్త్రీ గురించి ఆ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఎందుకు గుర్తొచ్చింది. बुढ़िया को देखकर लेखक को अपने पड़ोस की सम्भ्रात महिला की याद आई. अपने पुत्र की मृत्यु पर वह 2.5 मास तक बिस्तर से उठ ना सकी थी. वह हर 15 मिनट में मूर्छित हो जाती थी. उसके पास दुख मनाने की सुविधा थी. वही दूसरी ओर गरीब बुढ़िया को अपनी आर्थिक समस्या के कारण दूसरे ही दिन खरबूजे बेचने के लिए जाना पड़ा. उसके पास दुख मनाने का अधिकार न था. అయితే సో ఆ
ముసలావిడ ఎవరైతే ఉందో భగవానా వాళ్ళ అమ్మ, ఆవిడ్ని చూడగానే లేఖకి ఎవరు గుర్తొచ్చారు? వాళ్ళ ఇంటి దగ్గర జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అనమాట. ఇదే విధంగా కొడుకు చనిపోయి బాధలో ఉన్నటువంటి ఒక స్త్రీ గురించిన విషయం గుర్తొచ్చింది. సో ఆవిడ తన కొడుకు చనిపోతే ఒక 2.5 months దాకా ఆవిడ మంచాన పడిపోయారట, లేవలేకపోయింది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆవిడకి మూర్ఛ వచ్చేది, ఫిట్స్ వచ్చేది. సో అంటే ఆవిడ ప్రశాంతంగా ఏడ్చి తన బాధని నలుగురితో పంచుకునే అవకాశం ఆ స్త్రీ కొనింది. తనని చూసుకోవడానికి డాక్టర్స్ ఉన్నారు, తన బాధని పంచుకోవడానికి మనుషులు ఉన్నారు, తనకి జరుగుబాటు జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఈ అంటే పొజిషన్ ఒకటే, ఇద్దరి పరిస్థితి ఒకటే. కానీ ఈవిడ పేద కుటుంబానికి చెందింది కాబట్టి, ఒక పేదరాలు కాబట్టి, నిరుపేద కుటుంబంలో ఉంది కాబట్టి ఈవిడకేంటి, ఈవిడ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈవిడ 2వ రోజే ఎంత బాధ ఉన్నా కూడా, కొడుకు చనిపోతే ఆ తల్లికి ఎంత దుఃఖమో ఈ తల్లికి అంతే దుఃఖం. కానీ ఆ తల్లికి ఆ దుఃఖాన్ని అనుభవించేటువంటి ఆ అధికారము, ఆ వెసులుబాటుకు ఉంది. కానీ ఈ తల్లికి అది లేకపోవడం వల్ల మరుసటి రోజే ఆవిడ ఆ పండ్లను తీసుకొని బజార్కి వెళ్ళిందనమాట. నెక్స్ట్, बाजार के लोग खरबूजे बेचने वाली स्त्री के बारे में क्या क्या कह रहे थे, अपने शब्दों में लिखिए. అయితే బజార్లో ఉన్నటువంటి ఆ మనుషులు, అక్కడ ఉన్నటువంటి ఆ షాప్ కీపర్స్, రోడ్డు మీద ఉన్నటువంటి ఆ జనాలు, వీళ్ళంతా కూడా ఆ ఖర్బూజాలు అమ్మడానికి వచ్చినటువంటి ఆ స్త్రీ గురించి ఏమేం మాట్లాడుకున్నారు. బాజార్ కే లోగో నే ఖర్బూజే బేచనే వాली స్త్రీ కే ప్రతి అప్నీ घृणा प्रकट की. సో బజార్లో ఉన్న మనుషులంతా కూడా ఈవిడొచ్చి అక్కడ పండ్లు అమ్మడానికి కూర్చుంటే అసహ్యించుకున్నారు ఆవిడ్ని. वे उसे बेहया, कमीनी और बदनीयत कहने के साथ कभी बरकत न करने वाली कहकर धिक्कारने लगे. उन्होंने उसे रोटी के एक टुकड़े के लिए बेटा बेटी, खसम लुगाई के संबंधों और धर्म ईमान तक को भुला देने वाली कहा. అయితే ఆవిడ్ని నానా మాటలు అన్నారనమాట. బేహయా అంటే సిగ్గులేని ఆవిడ, ఇంట్లో కొడుకు చనిపోతే వచ్చింది, వీడికి అంటే వీళ్ళకి రిలేషన్స్ అంటూ ఏముండవు, బంధాల విలువలు తెలియదు, వీళ్ళకి సంప్రదాయాలు సంస్కృతులు తెలియదు, కొడుకు భార్య భర్త ఈ రిలేషన్స్ ఇంపార్టెన్స్ ఇవ్వరు, వీళ్ళకంతా తిండే ఎంతసేపు, నిన్న కొడుకు చనిపోతే ఈ రోజు వచ్చేసింది. सूतक होने पर भी धोखे से खरबूजे बेचकर लोगों का धर्म ईमान बिगाड़ कर अंधेर करने वाली स्त्री कहकर उसकी उपेक्षा की. అయితే వాళ్ళ ఇంట్లో అంటుంది, కరమంత్రం అవ్వలేదు, 13 daysకి చేసేటువంటి ఆ కర్మ కూడా చెయ్యలేదు, అప్పుడే ఫ్రూట్స్ తీసుకొచ్చి బయట కూర్చునింది అమ్ముకోవడానికి. అంటే అవి తిని మనం కూడా మన సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టించాలి అని చెప్పేసి ఇలా వచ్చింది అని చెప్పేసి అందరూ అవహేళన చేస్తూ కోపగించుకుంటూ అసహించుకుంటూ ఉన్నారు. పాస్ పడోస్ కి దుకానోं से पूछने पर लेखक को क्या पता चला. ఇరుగు పొరుగు షాప్స్లో అడిగి రచయిత ఏం తెలుసుకున్నాడు. पास पड़ोस की दुकानों से पूछने पर लेखक को पता चला कि बुढ़िया के इकलौते जवान बेटे की एक दिन पहले सांप के काटने से मृत्यु हो गई थी. సో ఇరుగు పొరుగు షాప్స్లో అడిగినప్పుడు అప్పుడు తెలిసింది రచయితకి ఆవిడ ఎందుకు ఏడ్చింది, ఆవిడ బాధపడడానికి కారణం ఏంటి అనేది. ఏంటంటే ఆ ముందు రోజే వాళ్ళ కొడుకు చనిపోయాడు, పాము కాటుకి గురై వాళ్ళ కొడుకు చనిపోయాడు. वह कचियारी करके माँ के साथ बाजार में फल व सब्जी बेचता था. माँ ने काफी झाड़ फूंक करवाई. अगले दिन बच्चे भूख से बिलबिला रहे थे और बहू बुखार से तड़प रही थी. बुढ़िया को जब किसी ने पैसे उधार न दिए तो पुत्र की मृत्यु के शोक को हृदय में दबाए बुढ़िया पुत्र के द्वारा ही तोड़े गए खरबूजों को बाजार में बेचने आई थी. అయితే కొడుకు చనిపోయిన నెక్స్ట్ డేనే ఆవిడ ఏం చేసింది, ఆ పండ్లను అమ్మడానికి వచ్చింది. అంటే ఆ ముందు రోజు పాము కాటుకు గురయ్యాడు కొడుకు. మంత్రగాడిని పిలిపించింది, ఏవేవో చేసింది, తన ప్రయత్నాలన్నీ చేసినా కూడా కొడుకుని దక్కించుకోలేకపోయింది. ఇంట్లో పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, కోడలికి జ్వరం, అప్పిచ్చే నాథుడు లేడు. సో కాబట్టి ఇంకా ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి, ఎలాగోలా వాళ్ళని పోషించాలి కదా అని చెప్పేసి తన బాధని దిగమింగుకొని కొడుకు చనిపోయే ముందు కోసినటువంటి అవే పండ్లని తీసుకొని ఆవిడ బజార్లో అమ్ముకోవడానికి వచ్చింది అని చెప్పేసి రచయితకి విషయం తెలిసింది. लड़के को बचाने के लिए बुढ़िया माँ ने क्या क्या उपाय किए. కొడుకుని బ్రతికించుకోవడానికి ఆ ముసలావిడ ఏ ప్రయత్నాలు చేసింది. लड़के को बचाने के लिए बुढ़िया माँ ने झाड़ फूंक करवाई, नागदेव की पूजा की, घर में जितना आटा अनाज था सब दान दक्षिणा में दे दिया. उसने बच्चों और बहू तक के बारे में न सोचकर यथासंभव बेटे को बचाने के सब उपाय किए.
అయితే కొడుకుని కాపాడుకోవాలి అని ఆ తల్లి విశ్వ ప్రయత్నాలు చేసింది, తన వల్ల సాధ్యమైనన్నీ చేసింది. మంత్రగాడిని పిలిపించింది, మంత్రాలేవో వేపించింది, అలాగే నాగదేవతకి పూజలు జరిపించింది, ఇంట్లో ఉన్నటువంటి ధాన్యము అవి ఇవి అన్నీ కూడా ఆ దక్షిణగా ఆయనకి ఇచ్చేసి మొత్తం చేపించింది. అంటే పిల్లలు గురించి, కోడల గురించి, తర్వాత ఏం తింటారు ఇవేం ఆలోచించలేదు. తన మదిలో ఉన్నది, తన మెదడులో ఉన్నది ఏంటి, ఇప్పుడు కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలి అని ఆవిడకి కుదిరినన్ని ప్రయత్నాలన్నీ కూడా చేసింది, కానీ దక్కించుకోలేకపోయింది. లేఖక్ నే బుढ़िया के दुख का अंदाजा कैसे लगाया. సో రచయిత ఆవిడ బాధని ఏ విధంగా గెస్ చేశాడు అంటే ఎలా గ్రహించగలిగాడు. लेखक ने एक बुढ़िया के दुख का अनुभव किया जो उसके पड़ोस में रहने वाली एक संभ्रात महिला के पुत्र की मृत्यु से शोकग्रस्त थी. उस महिला को 2 डॉक्टरों की देखभाल में 2.5 महीने तक रहना पड़ा था. फिर भी हर 15 मिनट में वह मूर्छित हो जाती थी, बिस्तर से उठ नहीं पाती थी और लगातार आंसू बहाती रहती थी. स्थिति के आधार पर पुत्र के निधन का दुख कम या अधिक नहीं होता, परंतु समाज ने इस गरीब बुढ़िया को शोक मनाने का अधिकार नहीं दिया था. అయితే ఇది చూసినప్పుడు, ఆవిడ గురించి తెలుసుకున్నప్పుడు రచయితకి వాళ్ళ ఇంటి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ గుర్తొచ్చిందనమాట. అక్కడ కూడా ఒక తల్లి తన కొడుకుని కోల్పోయినప్పుడు ఆవిడ ఒక 2.5 నెలల దాకా మంచాన పడిపోయింది. డాక్టర్లు ఉన్నారు, 15 నిమిషాలకు ఒకసారి తనకి మూర్ఛ వచ్చేది, కళ్ళల్లో నుంచి నీళ్లు అలాగే కారుతూనే ఉండేవి. ఊరంతా దాని గురించి మాట్లాడుకున్నారు, అయ్యో పాపం అనుకున్నారు. అంటే పరిస్థితులను బేస్ చేసుకొని బాధ అనేది తక్కువ ఎక్కువ ఉండదు కదా. ఏ తల్లికి అయినా సరే కొడుకే అవుతాడు. కొడుకు లేడు అన్న వార్త విని ఏ తల్లి మనసైనా అంతే బాధపడుతుంది. ఈవిడ పేదరాలు కదా, ఆవిడ సంపన్నురాలు కదా అని చెప్పేసి ఆవిడకి ఎక్కువ బాధ, ఈవిడకి తక్కువ బాధ ఉండదు కదా. ఇద్దరిది ఒకే పొజిషన్, కానీ కనీసం తనివి తీరా ఏడ్చుకొని నా బిడ్డ లేడు అని చెప్పి బాధపడేటువంటి అవకాశాన్ని, అధికారాన్ని కూడా ఈ సమాజం ఈవిడికి ఇవ్వలేకపోయింది అని చెప్పేసి గ్రహించాడు. इस पाठ का शीर्षक दुख का अधिकार कहाँ तक सार्थक है स्पष्ट कीजिए. ఈ లెసన్ కి పెట్టినటువంటి పేరు, టైటిల్ దుఃఖ అధికార్ అనేది ఎంతవరకు సమంజసంగా ఉంది అనేది అడుగుతున్నారనమాట ఇక్కడ. इस पाठ का शीर्षक दुख का अधिकार इसलिए सार्थक है कि प्रत्येक मनुष्य को अनेक प्रकार के अधिकार प्राप्त है, तो दुख का अधिकार भी प्राप्त होना चाहिए. इस पाठ में बुढ़िया को अपने पुत्र शोक में रोने धोने का अवसर नहीं मिल पाता. लेखक इसे दुख के अधिकार का हनन मानते हैं. అయితే ఈ లెసన్ కి పెట్టినటువంటి టైటిల్ ఏదైతే ఉందో దుఃఖ అధికార్ అనేది, ఇది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రతి మనిషికి అనేక అధికారాలు ఉంటాయి. అలాగే దుఃఖించడానికి, బాధపడడానికి, మనస్ఫూర్తిగా తనివి తీరుగా అంటే బాధ కలిగినప్పుడు ఏడవడానికి కూడా అధికారం లేనటువంటి స్థాయిలో బ్రతుకుతున్నారు కొంతమంది అనేది ఇక్కడ మనకి అర్థమవుతుందనమాట. సో దాన్ని బేస్ చేసుకునే చెప్పారు. అంటే ఒక తల్లి కొడుకు చనిపోతే 2వ రోజు నడి బజార్లో వచ్చి కూర్చొని వ్యాపారం చేయడానికి కూర్చుంది అంటే ఆ తల్లి మనసు ఎంత రాయి చేసుకొని ఉంటుంది, తనకి ఎంత బాధ ఉంటుంది. సో ఆ బాధని దిగుమింగుకొని అంత ధైర్యం చేసుకొని వచ్చి కూర్చుంది అంటే తనకి కనీసం బాధపడడానికి కూడా హక్కు ఇవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. నెక్స్ట్, निम्नलिखित के आशय स्पष्ट कीजिए. जैसे वायु की लहरें कटी हुई पतंग को सहसा भूमि पर नहीं गिर जाने देती, उसी तरह खास परिस्थितियों में हमारी पोशाक हमें झुक सकने से रोक सकती है. చూడండి, అంటే ఇక్కడ గాలి అనేది తెగిన గాలిపటాన్ని అలా నేలపై పడనివ్వకుండా అలా ఎగురుతూనే ఉంటుందన్నమాట, ఒక్కసారిగా కింద పడిపోదు. అలాగే మనకి కొన్ని పరిస్థితులు వస్తాయన్నమాట, మన జీవితంలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనం వేసుకున్న మన దుస్తులు మనల్ని మనకంటే కింద స్థాయి వాళ్ళని ఎలా దగ్గరికి రానివ్వవు అనే దాని గురించి ఇక్కడ అడిగారు. प्रस्तुत पंक्तियों में लेखक का आशय यह है कि जिस प्रकार से पतंग के कट जाने पर भी वायु की लहरें उसे अचानक नीचे गिरने नहीं देती, उसी प्रकार हमारी पोशाकें भी स्तर से नीचे के लोगों के सुख दुख में शामिल होने से रोक देती है, अर्थात हम ऐसा करने से हिचकिचाने लगते हैं. సో ఎలా అయితే ఆ గాలిపటాన్ని ఒక్కసారిగా ఆ గాలి కింద పడిపోనివ్వదో అలాగే మన దుస్తులు కూడా మనకంటే క్రింది స్థాయి వాళ్ళ సుఖ దుఃఖాల్లో మనల్ని కలవనివ్వదనమాట. అంటే మన స్థాయిని గుర్తు చేస్తుంది.
అప్పుడు మనం అంటే ఏదో ఒక సెకండ్లో అయినా సరే తడబడతాం వాళ్ళ దగ్గర మనం కూర్చోవడానికి కానీ వాళ్ళతో కలవడానికి కానీ. नेक्स्ट, इनके लिए बेटा बेटी खसम लुगाई धर्म ईमान सब रोटी का टुकड़ा है. तो इसका आशय है, इस पंक्ति के द्वारा लेखक यह कहना चाहते हैं कि प्रायः लोग समझते हैं कि छोटे लोगों का उद्देश्य मात्र रोजी रोटी कमाना है. उनके लिए बेटा बेटी पत्नी पत्नी पति पत्नी धर्म ईमान सब रोटी के आगे गौण है. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు రచయిత చెప్పదలుచుకుంది ఏంటి అంటే, చాలా మంది అనుకుంటారనమాట, అంటే పేదవాళ్ల లక్ష్యం కేవలం తినడమే, జీవనోపాధి మాత్రమే, సంపాదించుకోవడం, వాళ్ళు తినడం, ఇదొక్కటే వాళ్ళ జీవిత ధ్యేయం అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. అంటే వీళ్ళకి కొడుకు కూతురు భర్త భార్య జాతి ఇవన్నీ ఏముండవు, వాళ్ళకి తిండొక్కటే, వాళ్ళు సంపాదించుకోవడం తినడం ఇదొక్కటే వాళ్ళకి అని అనుకుంటూ ఉంటారు. దాని గురించి ఇక్కడ ఇచ్చారు. शौक करने गम मनाने के लिए भी सहूलियत चाहिए और दुखी होने का भी एक अधिकार होता है. लेखक धनी वर्ग एवं गरीब वर्ग शोक मनाने के उदाहरणों पर विचार करते हैं कि एक वर्ग ऐसा है जिसे शोक मनाने के लिए सहूलियत या सुविधाएं प्राप्त है, दूसरा वर्ग ऐसा है जिसे सुविधा तो कुछ भी नहीं प्राप्त है और एक प्रकार से वह दुख भी नहीं मना सकता है, मानो उसे दुख का अधिकार भी प्राप्त नहीं है. అయితే చూడండి, అంటే ఇక్కడ ఏమడుగుతున్నారు, బాధపడడానికి కూడా ఒక సదుపాయం అంటే లేదు, వాళ్ళకు ఒక హక్కు అంటూ లేదు బాధపడడానికి కూడా. అంటే ఉదాహరణ ఏం చెప్తున్నారు ఇక్కడ లేఖక్ అంటే, రచయిత ఏం చెప్తున్నారు అంటే, సో రెండు వర్గాల వాళ్ళు అంటే పేదవాళ్ళు ధనవంతులు. ఇప్పుడు ధనవంతులకి ఏంటి అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి, వాళ్ళు బాధలో ఉన్నారు, మూడ్ బాగాలేదు, ఎక్కడికి వెళ్ళరు, కూర్చుంటారు పీస్ఫుల్గా. అన్న మూడ్ బాగాలేదు, నేను బాధపడుతున్నాను, నాకు బాధగా ఉంది, వాళ్ళకి ఆ టైం ఉంటుంది, ఎవరు అబ్జెక్ట్ చేసే వాళ్ళు ఉండరు, అడిగే వాళ్ళు ఉండరు కదా. అలాగే పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉండవు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు జీవితాన్ని నెట్టుకొని రావాల్సిందే. అంటే బాధ కలిగినా సంతోషం కలిగినా 4 రోజులు నేను బాధలో ఉన్నాను కూర్చుంటాను అంటే ఇల్లు గడవదు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు తినాలి కదా, వాళ్ళు బ్రతకాలి కదా. అంటే వాళ్ళకి కనీసం బాధపడేటువంటి హక్కు అధికారం కూడా ఆ సౌకర్యం కూడా ఉండట్లేదు అని చెప్పేసి రచయిత చెప్తున్నారనమాట. నెక్స్ట్, భాషాధ్యాయానికి సంబంధించి ఇక్కడ శబ్ద సమూహ్ కొన్ని ఇచ్చారనమాట. నెక్స్ట్, పర్యాయవాచి శబ్ద ఇచ్చున్నారు చూడండి. సో పర్యాయవాచి శబ్ద అంటే ఇది మనము అంటే కొన్ని రోమన్స్ నేను ఎందుకు స్కిప్ చేస్తున్నానంటే మనకి ఇవి అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్ మీద. సో పర్యాయవాచి శబ్ద ఇచ్చున్నారు. పర్యాయవాచి శబ్ద ఏంటి అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈమాన్, ధర్మ్, సచ్చాయి, బదన్, శరీర్, తన్, దేహ్, अंदाजा, एहसास, अनुमान, बेचैनी, धैर्यहीनता, अधीरता, गम, शोक, दुख, दर्जा, स्तर, श्रेणी, जमीन, भूमि, धरा, जमाना, समय, युग, बरकत, लाभ, समृद्धि. నెక్స్ట్ ఇక్కడ చూడండి జత పదాలు యుగ్మ శబ్ద ఇచ్చారనమాట. బేటా బేటీ, దాన్ దక్షిణ, ఆతే జాతే, దువన్నీ చవన్నీ, छन्नी ककना, खसम लुगाई, धर्म ईमान, चूनी भूसी. సో ఇవి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఇవి ఎలా మనము సెంటెన్స్ ఈ వాక్యాలని ఎలా మనం యూజ్ చేస్తాము అనే దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే కొన్ని యుగ్మ శబ్ద కూడా ఇక్కడ ఇచ్చి వీటిని ఎలా మనము వాక్యాల్లో ప్రయోగిస్తాం అనేది ఇవ్వడం జరిగింది. యోగ్యతా విస్తార్. సో ఇక్కడ చూడండి, వ్యక్తి की पहचान उसकी पोशाक से होती है, इस विषय पर कक्षा में परिचर्चा कीजिए. ఒక వ్యక్తి తన దుస్తులను బట్టే గుర్తింపబడతాడు అనే దాని గురించి క్లాస్ రూమ్ లో చర్చించండి అని చెప్పారు. ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఇచ్చాను నేను. సో ఇది మనము ఓన్ గా కూడా పిల్లల చేత మనం చర్చించవచ్చు. నెక్స్ట్, यदि अपने भगवाना की माँ जैसी किसी दुखिया को देखा है तो उसकी कहानी लिखिए. ఒకవేళ భగవానా తల్లి లాంటి అంటే ఇప్పుడు మన లెసన్ లో భగవానా వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బాధపడుతుందో అలా బాధపడుతున్నటువంటి ఎవరైనా ఒక స్త్రీని మీరు చూస్తే, అలాంటి వాళ్ళని మీరు ఎవరైనా ఫేస్ చేస్తే ఆవిడ యొక్క కథని గురించి ఇక్కడ డిస్కస్ చేయండి అని చెప్పారు. నెక్స్ట్, పతా కీజియే కి కౌన్ సే సాప్ విషైల్ హోతే హై. సో ఏ పాములు విషపూరితమైనటువంటి పాములు ఉంటాయి, లైక్ కోబ్రా, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అలాగా మీరు కూడా తెలుసుకోండి. నెక్స్ట్, శబ్దార్థ और टिप्पणियां.
సో ఇక్కడ మీనింగ్స్ ఇచ్చారనమాట లెసన్ బ్యాక్ సైడ్ చూడండి. పోషాక్ వస్త్ర పెహనావా, పోషాక్ అంటే ఏంటి దుస్తులు, అనుభూతి ఎహసాస్, సో అడ్చన్ విఘ్న రుకావట్ బాధ, అడ్చన్ అంటే ఏంటి ఆటంకం అనమాట. అధేడ్ ఆధి ఉమ్రిక ఢల్తి ఉమ్రిక మధ్య వయస్కురాలు అని. నెక్స్ట్ వ్యథ పీడ దుఃఖ్ బాధ, వ్యవధాన్ రుకావట్ బాధ, వ్యవధాన్ అంటే ఏంటి అడ్డంకి అని. బేహయా బేషర్మ్ నిర్లజ్జ, బేహయా అంటే సిగ్గులేనటువంటి అంటాం కదా మనము అలాగా. నియత్ ఇరాదా ఆశయ్ ఉద్దేశము అని. బర్కత్ వృద్ధి లాభ్ సౌభాగ్య సౌభాగ్యము. ఖసం పతి అంటే హస్బెండ్, లుగాయి పత్ని వైఫ్, పర్చూన్ కి దుకాన్ ఆటా చావల్ దాల్ ఆది కి దుకాన్ అంటే ప్రొవిజన్ స్టోర్ అనుకోవచ్చు మనము, సరుకుల అంగడి ఉంటుంది కదా అది. सूतक परिवार में किसी बच्चे के जन्म होने या किसी के मरने पर कुछ निश्चित समय तक परिवार के लोगों को न छूना. छूत సూతక్ అంటే ఏంటంటే బిడ్డ పుట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు అదే అంటాం కదా మనం మామూలుగా, అంటే కొన్ని డేస్ 11 days 13 days అట్లా ఉంటుంది ఒక్కొక్కరి ఫ్యామిలీకి సంబంధించి, కొంతమంది అట్లా పెట్టుకుంటారనమాట. సో ఆ పర్టికులర్ డేస్ అనమాట. కచియారి ఖేతోమే తర్కారియా బోనా, కచియారి అంటే ఏంటి పొలాల్లో విత్తనాలు నాటుకోవడానికి లైన్స్ లాగా చేసుకుంటాం కదా, సో అవన్నమాట. నిర్వాహ గుజారా గడవడం అంటే జీవనాధారం. మేడ్ खेत के चारों ओर मिट्टी डालकर बनाया हुआ घेरा, दो खेतों के बीच की सीमा అంటే పొలం గట్టు. తరావట్ గీలాపన్ నమి శీతలత ఠండక్ అంటే తడిగా ఉండడం అనమాట. ఓఝా ఝాడ్ ఫూక్ కర్నే వాలా, ఓఝా అంటే భూత వైద్యుడు మంత్రగాడు అట్లా. ఛన్నీ కకన మామూలీ గెహనా జేవర్ అంటే నిరాడంబరమైన ఆభరణాలు, అంటే ఓల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, చాలా ఏళ్ల నుంచి వేసుకొని అరిగిపోయి పాతపడిపోయి ఉంటాయి కదా నార్మల్వి అవి. సహూలియత్ సువిధ అంటే సౌలభ్యం అని. సో ఇవి ఈ లెసన్కి సంబంధించినటువంటి మీనింగ్స్ అనమాట. సో ఇది మనకి దుఃఖ అధికారికి సంబంధించి టోటల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చెక్ చేసుకోండి. మీకు ఏమన్నా హెల్ప్ అవుతున్నాయి, యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నోట్స్ ఎవరికన్నా పీడిఎఫ్ కావాలి అంటే ఛానల్ జాయిన్ అయ్యి వాళ్ళు మెయిల్ అనేది మనకి కామెంట్ సెక్షన్లో ఇచ్చారంటే మేము మీకు పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేస్తామండి. థ్యాంక్ యూ.